సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సాధారణంగా మనుషులు చనిపోయిన తర్వాత ఆ శ్మశానానికి తీసుకెళ్ళడం, దాన సంస్కారాలు నిర్వహించడం, ఆ తర్వాత దాన సంస్కారాలు నిర్వహించిన తర్వాత వారి జ్ఞాపకార్థం వారి బంధువులు సంబంధించి ఒక సమాధిలా కట్టడం అనేది జరుగుతుంది. ఇది మనుషులకి అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా కూడా సర్వసాధారణ విషయమే. కొంతమంది పెడతా ఉంటారు, కొంతమంది దహనం చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత గుర్తుగా శిలాపలకాలు కొన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం. అయితే ప్రజలందరూ కూడా అంటే చాలా వరకు పెట్స్ లవర్స్ చాలామంది ఉంటారు. విశాఖపట్నంలో అధికంగా ఉంటారు. విశాఖపట్నంలో కాదు, రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద పెట్ లవర్స్ చాలామంది ఉంటారు. అయితే ముఖ్యంగా విశాఖ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక పెట్ అనేది మనిషి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి పాత్ర పోషిస్తుంది. చాలామంది పెట్ లవర్స్ తమ పెట్ అంటే సెలబ్రిటీల దగ్గర నుంచి చిన్నవారి వరకు కూడా తమ పెట్ మిస్ అయిందంటే కూడా వాళ్ళు తిండి కూడా తినడం మానేస్తారు. కొంతమంది అయితే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి మా పెట్ కనిపించట్లేదు, ఏదైతే ఉందో మా డాగ్ కనిపించట్లేదు అని పేపర్లో కూడా యాడ్స్ అవి ఇస్తారు. మనం చూస్తూనే ఉంటాం సర్వసాధారణమని. అయితే ఇక్కడ అప్పుగేర్ వద్ద, విశాఖపట్నం అప్పుగేర్ లుంబిని పార్క్ సమీపంలో డాగ్స్కి ఏదైతే ఉందో డాగ్స్కి కూడా ఒక శ్మశాన వాటిక ఉంది. డాగ్స్ చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆ డాగ్స్ని క్రిమిషన్ చేసిన తర్వాత వాటికి సమాధి కూడా కడతారు. సమాధి కట్టిన తర్వాత దానికి కట్టడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారి సమాధులన్నీ నిర్మిస్తూ ఉంటారు. నిర్మించిన తర్వాత దాని మీద ఆ డాగ్ తాలూకా ఫోటో కూడా పెడతారు, కొన్ని క్యాప్షన్లు కూడా రాస్తారు. ఇది నిజంగా ఉందా అంటే ఉందనే చెప్పాలి. చాలామంది చెప్పిన తర్వాత అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందని చెప్పి ఈరోజు సుమన్ టీవీ ఈ ప్లేస్కి వచ్చింది, విశాఖ అప్పుగేర్ వద్ద. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో. ఇక్కడ ఇక ఆల్రెడీ ఒక డాగ్ చనిపోయింది. ఆ డాగ్కి కూడా ఇక్కడ వీళ్ళు మ్యాన్షన్ వర్క్ చేస్తున్నారు, దానికి సమాధి కడుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కలగా ఇక్కడ మనకు కనిపించేవన్నీ కూడా డాగ్ సమాధులే. అక్కడ దాని మీద క్యాప్షన్స్ కూడా ఉన్నాయి, వాటి పేర్లు కూడా రాసి ఉన్నాయి. అక్కడ ఫ్లుఫీ అని, బ్రౌనీ అని, డాగీ అని, జిమ్మీ అని, ఇలా రకరకాల జోయ్ అని, ఇలా చాలా పేర్లు రాశారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ సమాధులకు సంబంధించి, ఈ డాగ్స్కి సంబంధించి ఏవైతే ఇక్కడ కడుతున్నారో, ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఈ శ్మశానానికి సంబంధించి ఇతను ఎప్పటి నుంచి, ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నాడు, ఏ విధంగా ఆ కుక్కలకు సంబంధించి సమాధులు ఏర్పాటు చేస్తారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, నీ పేరు అన్న? నా పేరు అచ్చిబాబు. అచ్చిబాబు గారు, నేను పట్టుకుంటాను. అచ్చిబాబు గారు, నేను 15 సంవత్సరాల కానీ చేస్తాను ఈ సమాధులు అయ్యి. ఓకే, 15 సంవత్సరాల కానీ చేసేసి ఇప్పటికి నాకు మొత్తం చుట్టూ మటుకు ఒక 32 సంవత్సరాలు అయ్యింది ఇవన్నీ కట్టేసి. 32 సంవత్సరాలు ఇవన్నీ తీసుకొని కట్టేసి కాడ నా పేరు కూడా ప్రతి ఊరికి తెలుసు. ఇవన్నీ కట్టాలా నేను అచ్చిబాబు అని పేరు. ఓకే, అంతే. ఇప్పుడు అచ్చిబాబు, ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు సాధారణంగా ఈ ఫస్ట్ కుక్కకు సంబంధించిన సమాధి ఎప్పుడు కట్టావు నువ్వు? ఫస్ట్ నుంచి అంటే మన సంవత్సరాలు అంతవరకు మనకు తెలియదు, అంతవరకు తెలియదు. సాధారణంగా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కుక్కకి సమాధి ఏంటి అని ఎప్పుడైనా ఆశ్చర్యపోయావా? ఈ 2 సమాధుల కోసం అప్పుడు వచ్చారు. వచ్చేటప్పుడు నేను రుసుకొండ వచ్చేసి 2 ఒక చుట్టే వచ్చాయి. అది తెల్లారినేసి ఒకటి, మళ్ళీ సాయంత్రం ఒకటే. అది కట్టేశాను. కట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయ్యి బ్లాక్ వచ్చాయి. ఎలా కడతా? ఇప్పుడు కుక్కని దహనం చేసేటప్పుడు ఇప్పుడు మనిషి దహన సంస్కారాలు మనం చూస్తుంటాం, తెలుస్తుంది. కుక్కని ఎట్లా మనం చేస్తాం? చనిపోయిన తర్వాత మనం ఉప్పు వేసి మామూలుగా కిందన పెట్టేసి వాళ్ళు దాంట్లో వేసుకుంటాడు. వాళ్ళు పైన దాంట్లో వేస్తారు, పాలు గీలు దాన్ని తాగిందల్లానా అవి కిందన వేస్తారు. వేసిన తర్వాత మట్టి తోస్తాం. ఇలా సమాధి వాళ్ళు గుర్తుంటప్పుడు వాళ్ళు వస్తారన్నమాట. సమాధి కట్టుకోనని మాకు ఏం చెప్పేసి కర్ర పాతారు. అది మాకు ఇది ఆనవాల. మాకు సమాధమైన మాకు వాళ్ళు సరిపోతుంది కాబట్టి, డాగ్ సరిపోయింది కాబట్టి అది కర్ర పాతుకున్న తర్వాత వాళ్ళు చెప్పేసి వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఈ సమాధానం కడతాం. ఒక సమాధి కట్టడానికి ఎంత తీసుకుంటారు సుమారుగా? మరి నేను సైజు పెట్టి చెప్తాను. ఇప్పుడు దీనికి ఎంత అనేది, ఇప్పుడు మామూలుగా దీనికి 10,000 అది కట్టడానికి. దీనికి 10,000. ఇప్పుడు 6 అడుగులది ఇంకోటం చేయలేదు, కనిపిస్తుంది కదా ఇది కొత్తది. అది 11,000. టైల్స్తోనే, టైల్స్ ఆల్దే. టైల్స్ అంటే ఒక 5,000. టైల్స్ ఆలేస్తారు. కూలోడికి టైల్స్ ఓడికి 2,000. టైల్స్ ఆలేస్తారు. నువ్వు జస్ట్ ఒక ఎలపర్ పని చేసుకోవడానికి 1000 రూపాయలు. చేయడానికి బాక్సులు మనము కొనుక్కోవాలనుకుంటే మనకి ఇస్తారు, లేకపోతే కొనుక్కుంటే ఆలివేయి అంతే.
అట్లా ఇది చేసినప్పుడు ఇలా సమాధి కడుతున్నప్పుడు సుమారు ఒక్కొక్క సమాధికి 10,000 నుంచి ఇంచుమించి ఎంత హైయెస్ట్ ఎంత హైయెస్ట్ అయితే సిట్టి మండపం 21 దాకా ఉంటుంది. 21 21 దాకా ఉంటుంది. 21 ఏం చేస్తారు అంటే సైజు బట్టి అంటే మన క్వాలిటీ పెట్టి టైల్స్ పెట్టి క్వాలిటీ పెట్టి మన గ్యానేటర్ ఉంటుంది, గ్యానేటర్ ఉంటుంది, మామూలు డూబుల్ గడ్డ ఉంటాయి. గ్యానేటర్ అయితే ఎలాగ మనకు ఖరీదు ఉంటాయి. ఆటి పెట్టి 2x2 ఉంటాయి, 1/1 అవి ఆటి పెట్టాయి. ఇది మరి సమాధి అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చూసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పూజలు చేస్తారు. మామూలు దాంట్లో అవి పెట్టుకుంటారు, పూజలు చేసుకుంటారు. మంది ఇది అయిపోయింది, ఈ రోజు కడతాడు కదా, అయిపోయిన తర్వాత అదే మరి తెల్లవారు ఎప్పుడు వచ్చేసి దాన్ని చూసుకుంటారు. ఇక్కడికి మన విశాఖపట్నం నుంచే వస్తారా? మన విశాఖపట్నం మన వైజాగ్ నుంచి, సాగర్నార్ నుంచి, అక్కడ నుంచి చాలా దూరం నుంచి వస్తారు. గోదావరి నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చి చెప్తారు మేము సంప్రదించాలా, మిమ్మల్ని ఏమని అడగాలి? చనిపోయిన తర్వాత వచ్చి కుక్క చనిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి అచ్చిబాబు మరి అయిపోయింది కదా అని చెప్పేసి ఫోన్ చేసి అడుగుతారు. అయితే అయిపోయిందమ్మా, మీరు వచ్చేసి మీరు దండ గిండో వేసుకోండి అమ్మా, మీరు పలక ఇస్తే అదే అతను కడతాడు పలక, ఆ పలక పెట్టేసుకుంటే వాళ్ళు పూజలు చేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు వాళ్ళు మామూలు చూసి సంవత్సరం తర్వాత కాదు, వాళ్ళు వచ్చినప్పుడు వస్తుంటారు. నచ్చుతుంటప్పుడు ప్రతి రోజు కూడా ప్రతి దాని కూడా వాళ్ళు 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి అలా వస్తూనే ఉంటారు. ప్రతి దానికి వస్తూనే ఉంటారు. కొద్ది ప్రసాదం పెట్టేస్తారు, అదే ఏడు తిన్నదో పెట్టేసి అది వెళ్ళిపోతారు. ఎవరిదైనా ప్రతి ఓలు విని గడనా ప్రతి ఓలు గడన వస్తారు. ఓ మనుషులకైనా అంత అభిరాతం ఏంటి లేదు. ఈ డాగుల మీదకి అంత మనిషి మనం పెట్టం, 1 రోజు 3 రోజులు చచ్చిపోయిన తర్వాత వదిలేస్తాం. ఈ డాగుల మీద కుక్కలు మాత్రము మరి ఒక రోజు తప్పకుండా మనుషులు అలా వస్తూనే ఉంటారు. ఫుడ్ అలా పెడుతూనే ఉంటారు. అలా పెట్టేస్తారు, అలా ఫోటో తీస్తారు. ఫోటో తీస్తే కాకిలు తినదాకా ఉంటాయి. ఇప్పుడు అది మనం అన్నాడు దేవుడేను కదా, దేవుడు జీవేను కదా. ఇప్పుడు అయ్యి మరి అవి కాకిని దేవుడే. ఇప్పుడు ఆ కాకి లేకపోతే దానికి మనం సెలవు అనుకుంటాం, అంతే కదా. అంతే. ఇప్పుడు ఒకసారి ఆ పేర్లు ఆ సమాధులు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి, ఒకసారి నాతో పాటు మీరు కూడా రండి. చూడటం వల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ సమాధి ఉంది. దీనిపైన గ్రానైట్ పలక మీద టైసన్ మంత్రి అని పేరు రాసి ఉంది. 10/6/2015 బార్న్, 4/4/2024లో తను అదే డాగ్ చనిపోయింది. నేమ్ టైసన్ మంత్రి, మై గార్జియస్ బాయ్ టైసన్ అని ఇక్కడ క్యాప్షన్ కూడా రాసి ఉంది. అక్కడ పక్కన చూసుకుంటే జూనియర్ మంత్రి, రెండు ఒకటే ఫ్యామిలీ, రెండు ఒకలవే, ఒకరోజే చనిపోయా. సారీ 11/6/2024లో చనిపోయింది. ఇది జూనియర్ మంత్రి, ఇది టైసన్ మంత్రి, రెండు కూడా ఒకటే బ్రీడ్. అక్కడ చూస్తే ప్లఫీ అని ఉంది, ప్లఫీ. సో అక్కడ చూస్తే డూడిల్, ఇక్కడ చూస్తే క్రేజీ చింటూ, ఇక్కడ చూస్తే షాషా, ఇక్కడ రాక్సీ. సో ఇట్లా ప్రతి డాగ్కి కూడా వాళ్ళ పేర్లు పెట్టడం నిజంగా మనుషులు చనిపోయిన తర్వాతే ఈరోజు చాలామంది ఒక వారం 10 రోజుల తర్వాత మర్చిపోతున్నారు. కానీ ఈరోజు డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, పెట్ లవర్స్, నిజంగా డాగ్ చనిపోయిన తర్వాత కూడా మనిషిలాగే దాన్ని ఎట్లా బతుకున్నప్పుడు ఏ విధంగా అయితే అంత లవ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, ఈ 2-3 రోజుల్లో మనం ఒక వార్త విన్నాము. ఏదైతే ఉందో డాగ్, తను పెంచుకున్న డాగ్ చనిపోయిందని చెప్పి ఆయన కూడా ఆ డాగ్ చైన్తోనే ఉరివేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. అంటే అంత డెప్త్గా పెట్ని లవ్ చేస్తూ ఉంటారు అందరూ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు విశాఖ అప్పుగేరు వద్ద ఈ డాగ్ ఏదైతే ఉందో, డాగ్ శ్మశాన వాటిక అంటారంట దీన్ని, అప్పుగేరు వద్ద ఉంది విశాఖ. సో అయితే ఈ డాగ్ని చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఏదైతే ఒక మనిషికి చేసినట్టే పూర్తిగా ఇక్కడికి వచ్చి దానికి మళ్ళీ అచ్చిబాబుని సంప్రదించి శ్మశానంలో మొత్తం దీనికి అంతా కూడా ఒక శిలాపలకాలు రూపొందించడం, దానికంటూ ఒక నేమ్ బోర్డుని కూడా ఏర్పాటు చేయడం, వారి ప్రేమను ఈ విధంగా కూడా వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా మిస్ కాకుండా చాలామంది కూడా ప్రతిరోజు ఏదైతే ఉందో వారి డాగ్ దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి వచ్చి ఫుడ్ పెడతా ఉంటారు. ఫుడ్ పెట్టి మళ్ళీ ఆ క్రౌస్ వచ్చి ఆ కాకులు తినిన తర్వాత కూడా వెళ్తారని అచ్చిబాబు చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా నిజంగా ఇది ఈ రోజు వరకు కూడా అంటే డాగ్స్కి కూడా ఇలా చేస్తారా, డాగ్స్కి కూడా ఇట్లా శ్మశానాలు ఉంటాయా, ఇంతలాగా పెట్ లవర్స్ ఉంటారని నాకు ఇప్పటి వరకు తెలియదు. సో మొత్తానికైతే సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఇది కూడా ఒక కొత్త కోణం. నిజంగా పెట్ లవర్స్ కోసం ఇది అందరూ కూడా, ఈ పెట్ లవర్స్ కోసం ఈ స్టోరీ అంతా కూడా అంకితం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ ప్రసన్నతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.